హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రత్యేకించి యవనస్తుల కోసమే ఏర్పాటు చేయబడిన ఈ కూడికలో సకాలంలో సన్నిధికి చేరి వచ్చిన దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రం. అలాగే ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూ ఉన్న దేవుని ప్రియులందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. నిశ్చయముగా వాక్యమై ఉన్న దేవుడు ఈ రాత్రి సూటిగా తేటగా ప్రతి ఒక్కళ్ళతో ముచ్చటించి ప్రాముఖ్యంగా భవిష్యత్తుకి కావలసిన ఆధ్యాత్మిక పునాదుల మీద కట్టబడ్డానికి ఇవాల్టి వర్తమానం ప్రతి ఒక్కళ్ళని ప్రభావితం చేయునుగాక. పరిశుద్ధాత్ముడు ప్రభావితము చేయునుగాక. హల్లెలూయా. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం 13వ వాక్యం. ఇవి ఆపేసి అయాన్లో ఉన్నాయి, అవి ఇవి ఆపేసి గుమ్ అంటుంది. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యాన్ని 13వ వాక్యాన్ని చదువుకుందాం. ఆ మైక్ మరొకసారి చదువుకుందాం. ఆగమ్మా, ఎవరు కొత్త గొర్రెన్నట్టు. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. యేసుక్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి ఎన్నిసార్లు చెప్పుంటాను నేను ఆ మాటలు? కాబట్టి పరిశుద్ధ గ్రంథం చదువుకునేటప్పుడు కాబట్టి, అయితే, మరలా, గనుక, అందుచేత ఇలాంటి పదాలు పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు మనకు తారసపడితే మరలా చదివితేనే ఆ వాక్యములో ఉన్న ఆధ్యాత్మిక లోతేమిటో మనకు అర్థమవుతుందని చాలాసార్లు చెప్పాను. క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, అదిగో మరలా అంటే దాని అర్థం ఏంటంటే, ఒకప్పుడు మీరు ఆ స్థితిలోనే ఉన్నారు, ఒకప్పుడు మీ జీవితం ఆ పరిస్థితుల మధ్యలోనే, ఆ ముండ్ల పొదల మధ్యలోనే చిక్కబడి ఉంది. ప్రభు మీకు విడుదల కలుగు చేశారు. మరలా మీ అంతటి మీరే మరలా ఆ దాస్యపు కాడి క్రింద చిక్కు కొనకుడి. నేను ప్రత్యేకించి యవనస్తుల కోసమే, యవనస్తులు ఉద్దేశించే ప్రభు మాట్లాడమన్నారు. అయితే ఈ వర్తమానం కేవలం యవనస్తులకనే కాదు, ఆత్మీయులందరికీ వర్తిస్తుంది.
వయస్సు భేదాభిప్రాయాలు ఏవీ లేకుండా అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే ఈ గలతీ పట్టణంలో ఉన్న సంఘానికి రాసిన మాటలు. కాకపోతే నాకు సందర్భానికి మూలవాక్యం కావాలి గనక నేను ఈ మాటని డెమోన్స్ట్రేట్ చేసి మాట్లాడుతున్నాను. స్వాతంత్రం అనుగ్రహించబడింది. స్వాతంత్రం అనుగ్రహించబడ్డం అంటే భారతదేశం ఎవరిది? మనది. భారతదేశం ఎవరిది? మనది. దేశ భాషలందు తెలుగు లెస్స. మాట మార్చుకోవాలేమో. మనకు స్వాతంత్రం రావడం కాదు, బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని విడిచిపెట్టి పారిపోయేటట్లుగా వెంటబడి 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 తరిమి కొట్టిన రోజు అనేది గర్వంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేశాన్ని గురించి మనం గొప్పగా చెప్పుకోవాలి, గర్వంగా చెప్పుకోవాలి. అందుకే అప్పుడప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, మేరా భారత్ మహాన్, నా భారతదేశం చాలా గొప్పది, ఇన్క్రెడిబుల్ ఇండియా, సాటి లేనిది, ఏ దేశముతో సరిపోల్చలేని అద్భుతమైన సంస్కృతి సంస్కారవంతమైన దేశం మన భారతదేశం. దేవుడు మనకు ప్రత్యేకించి యవ్వనస్తులారా అనే మాటని నేను సంబోధిస్తూ ఉంటాను. క్రీస్తు మిమ్మల్ని స్వతంత్రులనుగా చేశారు. కాబట్టి మీరు స్థిరంగా క్రీస్తు అనే బండపై నిలిచి ఉండండి. మనలను స్వతంత్రులనుగా చేశారు.